హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని చూసేద్దాం. ముందుకైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోండి. సో మైదా మీకు ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని తీసుకోండి. ఇవి వేసుకున్నాక కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలన్నమాట. పిండి ఒకేసారి కలుపుకోవద్దండి, కొంచెంగా పిండి వేసుకోండి. ఎక్కడ లంప్స్ లేకుండా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండి కలిపి పెట్టుకోవాలి. అందుకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఇదే విధంగా మళ్ళీ మనకి ఇలా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇదే విధంగా ఉండాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ కొంచెం థిక్గా అనిపించింది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలండి. మరీ పలుచుగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం నేనైతే కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నానండి. ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. సో ఇవి వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని తీసుకోండి. అలాగే ధనియాల పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోండి. గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. సో చాట్ మసాలా ఉంటే చాట్ మసాలాని వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ముందుగా అయితే బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా మ్యాష్ చేసేసుకున్న బంగాళదుంపల్ని ఇప్పుడు యాడ్ చేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా కలిసే విధంగా బాగా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కూరని రెడీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కూర అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసేసుకోండి. కొత్తిమీరని వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కర్రీ కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ముందుగా మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇంకోసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ తవా కానీ లేదంటే ఇలాంటి ఫ్రై పాన్ ఉంటుంది కదా, ఈ పాన్ అయినా సరే పెట్టేసుకొని 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా గ్రీజ్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకునేలా కాకుండా మనం కొంచెంగా గరిటెతో పిండి వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేయండి. అంతే, లైట్గా, మరీ థిక్గా కాదు, అలా తిన్నుగా కాకుండా మీడియంగా చూసుకోవాలన్నమాట. ఇలా వేసిన వెంటనే మనం లిడ్ని క్లోజ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఒకవైపు 1 నిమిషంన్నర పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ పైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి. సో ఇలా టర్న్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టర్న్ చేసేసుకోండి. సో ఇలా చేసిన తర్వాత మనం కర్రీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీని ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఈ విధంగా అంటే మిడిల్లోకి కాకుండా ఒకవైపు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేయాలి. ఇలా ఈ విధంగా చేసుకోండి. సో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్, టెక్చరు చాలా బాగుంటుంది. సో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ దేని టేస్ట్ దేని టెక్చరు దాందేనండి. సో ఈ రెసిపీ మాత్రం మైదాతోనైతేనే బాగుంటుందన్నమాట. సేమ్ అన్నీ కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోశని ఈ విధంగా వేసుకొని అందులో స్టఫింగ్గా కర్రీ పెట్టేసుకోండి. కర్రీ పెట్టుకొని ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని మీరు తీసేసుకోవడమే. న్యూ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.